మత్తయి సువార్త 6:22 ఒకసారి చెప్తాము వేగంగా. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడైనను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. దేవుడు అట్లా చూస్తానండి. నీ కళ్ళు సరిగా ఉంటే యు ఆర్ హెల్దీ అంట, అంటే నీ ఆత్మీయ జీవితము ఆరోగ్యంగా ఉంటుందంట. అదే సమయంలో తెలియజేయబడుతుంది ఏంటి, తన దేహం అంతా ఫుల్ ఆఫ్ లైట్. వాట్ ఈస్ దట్ వర్డ్ లైట్? ఎవరా వెలుగు? ఎవరా వెలుగు? యేసుప్రభు చెప్పలేదా, నేను లోకానికి వెలుగే ఉన్నాను? దాని తర్వాత యేసుప్రభు చెప్పలేదా, మీరు లోకానికి వెలుగే ఉన్నారు? అంటే అర్థం ఏంటి? ఎవరా వెలుగు? ఆ వెలుగు శరీరధారికి వచ్చేటప్పుడు మొదటి యోహానులో చూస్తున్నాము, ఏమవుతున్నాడు? ఆ వాక్కు ఎవరైతే నమ్ముతున్నారో వారికి వెలుగు అంట. ఆ వాక్ ఏంటి? విత్తనం. ఆ విత్తనం ఏంటి? పరలోక రాజ్యం సంబంధించింది. సో యేసుప్రభు చెప్పేది ఏంటి? నా రాజ్యము నేను, నా వాక్కు నీవు అంగీకరిస్తే నీవు వెలుగుతో నింపబడుతున్నావు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీలో వెలుగు ఉందన్న సాదృశ్యం మీలో దేవుని వాక్యం ఉంటాం. దేవుని వాక్యము మీలో ఉంటాము, మీలో వెలుగు ఉంటాము. ఇంకా అక్కడ నుండి చూస్తే యేసు ప్రభు చెప్తూ వస్తాడు. అక్కడ ఆ మాట చూస్తూ అంటే 25వ వచనం నుండి చదవండి, అక్కడే కంటిన్యూషన్. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములు గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చింతించద్దు. డు నాట్ వరీ. మీ పక్కన చూసి చింతించద్దు. ఏం తింటారో, ఏం తాగుతారో, ఏం ధరించుకుంటారో, డు నాట్ వరీ. ఇంకా కంటిన్యూ. ఆహారము కంటే ప్రాణమును. ఇస్ నాట్ లైఫ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫుడ్? ఈరోజు నువ్వేం తింటావా అని ఆలోచిస్తున్నావు, నీ లైఫ్ ఎలా ఉందని ఆలోచిస్తున్నా. నువ్వేం తింటావా అని 100 సార్లు పొద్దులేసి ఈరోజు ఏం తినాలి అని ప్లాన్ చేస్తున్నావు. నీ లైఫ్ గురించి ప్లాన్ ఉందా? బికాస్ బైబిల్ స్టేట్స్ ప్రాణం అనేటప్పుడు లైఫ్. యువర్ లైఫ్ ఇస్ మోర్ వాల్యుబుల్ దాన్ ద ఫుడ్ దట్ యు ఈట్. ఈరోజు ఫుడ్ లేకపోతే అలుగుతారు ఇంట్లో, లైఫ్ బాగోపోతే ఏం అలగరు. ఇంట్లో లైఫ్ ప్యాటర్న్ సరిలేకపోతే నో వరీస్, హౌస్ ఇస్ ఆల్ ఫైన్. నీ దారి నీదే, నా దారి నాదే. అదే తిండి లేదా విడాకులు. సింపుల్. ఈరోజు దేవుడికి సంబంధించిన వారైతే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దేని గురించి నువ్వు చింతపడుతున్నావు? నీ చింత దేనిపైన ఉంది? ఈ లోకంలో ఉన్న ఈ వీటి గురించి, ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, దాని విషయమై చింతించద్దు. కానీ అదే సమయంలో దేవుడు అంటున్నాడు, దేని గురించి నువ్వు జాగ్రత్త పడాలి? నీ లైఫ్ గురించి జాగ్రత్త పడాలి. బీ కేర్ఫుల్ హౌ యూ లివ్. దేవుని వాటిలో చాలాసార్లు తెలియజేయబడుతుంది, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో జాగ్రత్త కలిగి ఉండు. అదే సమయంలో తెలియజేయబడుతుంది ఎక్కడంట, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఈ రోజు కూర్చొని నువ్వు గంటల సేపు వస్త్రాలు ఆర్డర్ చేసుకుంటున్నావు. ఆ వస్త్రాలు చూసుకుంటా, ఏమి ఏ వడ్డు, ఈ బాగుందా, ఇది సేలా, ఇది గుడ్డా, ఇది బ్యాడా, ఇది రిటర్నా, ఇది సైజ్ పట్టలేదా? అలా కాదు. నీ దేహం ఎలా ఉంది అదే నాకు అంటున్నావు. వాట్ యువర్ బాడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హౌ యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. కొంతమంది కంటే 3 నెలలకు ఒకసారి సైజు మారిపోతూ ఉంటుందంట. సైజు పెద్దదవుతుందా చిన్నదవుతుందా? చిన్నదవుతా పర్వాలేదు, పెద్దదవుతా వెళ్తుంది. సరిపోవంట చాలామందికి. నో 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 యువర్ బాడీ హ్యాస్ టు ఫిట్. నీ దేహం ముఖ్యది, నీ ఆత్మ ముఖ్యము, నీ దేహము ముఖ్యము. నువ్వేం ధరించుకుంటున్నావు ముఖ్యం కాదు. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు జాగ్రత్త. యేసుప్రభు అంటున్నాడు, నీ జీవితం ఎలా ఉందో జాగ్రత్త పడు, నీ దేహం ఎలా ఉందో జాగ్రత్త పడు. ఎందుకంటే ఆ దేహం అనేటప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఈటింగ్ అండ్ స్లీపింగ్. నా దేహంతో పాపం చేయకుండా ఆ దేహాన్ని పరిశుద్ధంగా, పరిశుద్ధాత్మ ఆలయముగా కాపాడు. మీ దేహము పరిశుద్ధాత్మ ఆలయమని మీరు ఎరుగరా అని యేసుప్రభు చెప్పలేదా? యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో వెన్ ఈస్ టాకింగ్ ఆఫ్ ద బాడీ, నాట్ జస్ట్ ఈటింగ్, స్టేయింగ్ ఫిట్, ఇట్ ఈస్ అబౌట్ ద హోలీ స్పిరిట్. నీ దేహము నీ సొత్తు కాదు, మీరు వెలపెట్టి కొనబడిన వారు అని దేవుడు వాక్యం ప్రకటిస్తుంది. ఆ దేహము పరిశుద్ధాత్మ ఆలయం అనేటప్పుడు మీరు బ్రతికే విధానంలో బ్రతుకుతారా? యూ ఎక్స్పెక్ట్ పరిశుద్ధాత్మ దేవ నాలో ఉండు, నా దేహము నీ ఆలయము, బట్ యు ఆర్ అబ్యూజింగ్ దిస్ బాడీ ఎవ్రీ సింగిల్ డే. దేవుడు ఏమంటున్నాడు? నా ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తాడని నేను పాడు చేస్తా అంటున్నాడు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ యూ అబ్యూజ్ గాడ్ అండ్ గాడ్ టు బ్లెస్ యూ? దేవుని ఆలయము, దేవుడి నివాస స్థలాన్ని నువ్వు పాడు చేస్తూ
దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే అది జరిగేదలా. అందుకని దేవుని వాక్యలో చూస్తే ఇక్కడ చదవండి, యేసు ప్రభువు ఏమంటున్నాడు, ఇంకా అక్కడ కంటిన్యూ చేయండి. ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి. ఎవరంట? యేసు ప్రభు ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు అక్కడ? తండ్రి అని ఒకడు ఉన్నాడు, జాగ్రత్త. పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన చిత్తమే జరుగుతాడు, జాగ్రత్త. దేవుని రాజ్యానికి సంబంధించిన దాని గురించి మాట్లాడేటప్పుడు దేవుడు అంటాడు, తండ్రి ఉన్నాడు, జాగ్రత్త. ద ఆల్మైటీ ఉన్నాడు, జాగ్రత్త. ద సావరెన్ ఉన్నాడు, జాగ్రత్త. ఆయన చిత్తం ఏంటి? ఆయన చేసిన ప్రతి కార్యములో, ఆయన ఉద్దేశించిన ప్రతి కార్యంలో హీ హాజ్ ప్రొవైడెడ్ ద ప్రొవిజన్. ఆయన ఆకాశ పక్షులను నిర్ణయించాడా? వండాలని ఆశపడ్డా? అవి ఎలాగో బ్రతకాలో కూడా నిర్ణయించాడు. పక్షులు ఎగురుతాం మాత్రం కాదు. మీరు ఎలా నాకు తెలియదు, కానీ మీరు ఒక కొట్టుకెళ్ళి ఏమైనా కొనుక్కుంటున్నారేమో, దేవుడు అంటున్నాడు అవి ఎలా బ్రతకాలో నేను ముందే ప్లాన్ వేస్తే వాటిని చేశాను. సృష్టిలో కూడా చూడండి, సృష్టిలో ఫస్ట్ ప్రొవిజన్ సిద్ధపరిచి దాని తర్వాత చివరిగా మనుషుడు వచ్చాడు. మనుషుడు వచ్చిన తర్వాత ప్రొవిజన్ రాలే. అంటే దేవుడు నీకు ఏది కావాలో ముందుగానే సిద్ధపరిచే దేవుడు. ఇక్కడ అదే మాట చెప్తూ వస్తున్నాడు, చదవండి అక్కడ. మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎవరు పోషిస్తారు? గట్టిగా చెప్పండి. ఆ తండ్రి మీ తండ్రా? ఎందుకంటే యేసు ప్రభు ఆయన రాజ్యం గురించి బోధించినప్పుడు అదే హైలైట్ చేస్తున్నాడు. హీస్ హైలైటింగ్ దట్ కాంటెక్స్ట్. ఆ తండ్రి ఉన్నాడు. నీ పోషకుడు ఎవరో? ఆ తండ్రి. ఆ ఈరే ఎవరో? ఆ తండ్రి. ఆ ఎల్షడా ఎవరో? ఆ తండ్రి. ఆ తండ్రి ఉన్నాడు. కానీ నీకు ఎలా పొందుకుంటావు? యేసు ద్వారంగా, ఆయన నామంలో. నా నామంలో ఏదైతే మీరు తండ్రిని అడుగుతారో మీకు అనుగ్రహించబడుతుంది. నా నామంలో మీరు నన్ను ఏదైతే అడుగుతున్నారో తండ్రి మహిమపరచబడినట్లుగా మీకు అనుగ్రహించబడుతుంది. యు సీ ద అల్టిమేట్ ప్రొవైడర్ ఇస్ ద ఫాదర్. సో ఇక్కడ ఈ మాట చూడండి. నెక్స్ట్, మీరు వాటికన్నా విలువైన వారు కదా. మీలో ఎవరినో చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువగా చేసుకొనగలడు. ఎవరైనా చేస్తున్నారా? చింతిస్తా వలన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకున్నారు. ఎవరైనా చేయగలరా? చేయలేరు. నెక్స్ట్, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. దేని గురించి అంట? ఈ రోజే అనుకున్నా, ఆ రోజు కూడా అదే ప్రాబ్లం. ఎప్పుడైతే సిగ్గు ప్రారంభమైందో అప్పుడు నుండే వస్త్రములు. దాని తర్వాత సిగ్గు మోస్తానికి కాదు, ఒళ్ళు చూపించుకుంటానికి వస్త్రాలు. యు సీ దట్ ఈస్ వాట్ ఇస్ చేంజ్డ్. మనుషుడికి ఇనీషియల్గా సిగ్గు కప్పుతానికి వస్త్రములు, దేవుడు ఇచ్చింది సిగ్గు కప్పుతానికి. కానీ తర్వాత ఏమైపోయింది? ఒళ్ళు చూపించుకుంటానికి. దట్ సింపుల్. అలాగైపోయింది ఈరోజు ట్రెండ్ అంతా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడు చూడండి. అడవి పువ్వులు ఎలాగో నెదుగుచూ ఉన్నవో అలా ఆలోచించుడి. ఆగండి. ఏంటంట? అడవి పువ్వులు అంట. అది ఎలాగా ఎదుగుచూ ఉన్నాయో ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నువ్వు ఏ కలర్ అంటున్నావు, ఒకసారి అడవి పుల్లు చూడు, ఆ కలర్స్ చూడు. ఈరోజు లోకల్లో తెలియజేయబడుతుంది, ఎనీ డిజైనర్, ఎనీబడి హూ హ్యాస్ టు క్రియేట్ అ కలర్ ప్యాటర్న్, దే హ్యాస్ టు గో ఫర్ ద క్రియేషన్. సృష్టిలో లేని కలర్ ఎవరు చేశాడనే చరిత్రే లేదు. అందుకని ఎవడు కలర్ ప్యాటర్న్ రిజిస్టర్ చేయలేడంట. డిజైన్ ఏదైనా రిజిస్టర్ చేయొచ్చు, కానీ కలర్స్ని ఎవడు నా కలర్ అని చెప్పలేడు. కలర్స్ ఎవరు చేశారు? దేవుడు. ఎవరు అలంకరించారు? తండ్రి. ఎందుకంటే యేసుప్రభు అదేగా చెప్తున్నాడు. చెప్పేది ఎవరు? యేసుప్రభు. అడవి పూలు చూడండి, వాటిని అలంకరించింది ఎవరు? పరలోక తండ్రి కదా. అంటే పరమ తండ్రి ఆయన కార్యాలు చూసేటప్పుడు అక్కడ పక్కన ఒక చిన్న పువ్వు ఉన్నా కూడా అది ఎవరికి పనికిరాట్లే, ఎవడు చూడట్లే, ఎవరు పట్టించుకోవట్లే. అయినా కూడా అడవి పువ్వు, నోబడీ ఈస్ కేరింగ్ అబౌట్ ఇట్. Nobody needs to go to it. Nobody needs to pluck it. It does not create any emotion to anybody. కానీ పరమ తండ్రి చూసినప్పుడు అక్కడ ఎక్కడో పడున్న అడవి పువ్వు దగ్గరికి వెళ్ళి దాన్ని అలంకరిస్తున్నాడంట. అంటే యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు వాటికన్నా విలువైన వారు కదా. ఆయన అధికారంలో, ఆయన రాజ్యంలో ఉన్నవి ఏది వదలతలేదు. నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? నువ్వు ఎందుకు ఏం తింటానో, ఏదో అవుతానో, ఏదో ఎందుకు అడుస్తున్నావు? అంటే యేసుప్రభు ఏమంటున్నాడు? ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి? నువ్వు అనుకున్న దాని కదా, నువ్వు ఆశపడిన దాని కదా, నీ తండ్రి ఎక్కువ చేస్తాడని కాదా? అవునా? ఈ సెయింగ్ హీ విల్ డూ. మరి వై ఆర్ యూ ఫియరింగ్? ఈరోజు రకం ఎలాగయ్యారు తెలుసా? ముఖ్యంగా క్రైస్తవులు
తండ్రి చేస్తాడన్నా కూడా నాకు వద్దు, నేను ఇట్టే ఉంటాను అన్న రకం ఒకళ్ళు ఉన్నారు. నోబడీ కెన్ హెల్ప్ దెమ్. ఇక్కడ చూడండి, యేసుప్రభు అంటాడు, ఆ మాట చూడండి. అయినను తన సమస్త వైభవముతో కూడిన ఏంటంట అబ్బా, ఇన్ ఆల్ హిస్ స్ప్లెండర్. అబ్బా, సమస్త వైభవము, తండ్రి వైభవం అంట, మనుషుడి వైభవం కాదు. పరలోక రాజ్యము, ఆ రాజ్యంలో ద మోస్ట్ హోలీ, ద మోస్ట్ హై, ఎలియాన్, ఆయన వైభవం అంట. ఆయన వైభవం నుండి ఏం చేస్తాడంట చూడండి. కూడిన సొలొమోనును సైతము వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు. ఎవరిలాగంట? సొలొమోను రాజు, ప్రపంచంలోనే ధనవంతుడు, ఆయన కూడా అలాగ అలంకరించబడలేదంట. తండ్రి అంటాడు, నువ్వు అలంకరించుకుంటా, చేసుకో అయ్యా, నువ్వు జ్ఞానివా, చేసుకో, నేను చేస్తాను ఈ అడవి పూని. ఈస్ టాకింగ్ విత్ వైట్ ఫ్లవర్స్. ఆ అడవి పూని ఆయన అలంకరిస్తాడంట. సొలొమోను రాజు అంత జ్ఞానంలో, అంత ధనవంతుడు, అంత కలిగిన వ్యక్తి కూడా చేసుకుంటే అడవి పక్కన వచ్చి చూస్తే అడవి సూపర్ అంట. దట్ సింపుల్. ఇంకా ఇక్కడ చదవండి. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల. ఏంటంట? ఇప్పుడుండి రేపు పోయే అడవి గడ్డినే దేవుడు అట్లా అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా, మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి కొంచెం దీనంగా చెప్పండి, తిట్టకండి. అల్ప విశ్వాసులారా. ఇదిగోటి ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది చింత ఇదే కదా. ఏం తింటా, ఏం తాగుతా, ఏం ధరించుకుంటా, ఏం చేస్తా, బ్రతుకు ఏంటి? దేవుడు అంటున్నాడు, డోంట్ వరీ. ఇంగ్లీష్లో అయితే, ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్. ఇంకా ఏంటి చదవండి. మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింప చేయును కదా. అయ్యో, అది తప్పండి. అయ్యో, అలా మాట్లాడకూడదండి. అవన్నీ మనకు ఉండవండి, అవన్నీ మనకు వద్దండి. ఈరోజు ఎలాంటి బోధనలు ఎక్కువైపోతున్నాయి. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. నమ్మేవారు అంటే హల్లెలూయా చెప్తారా? నువ్వు అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు నా దేవుడు. మీరు నమ్మితే మీ దేవుడు అయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? చదవండి అక్కడ. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, చింతించద్దు. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. అన్యజనులు ఎవరంట? ఆ రాజ్యానికి సంబంధం లేని వారు. ఏ రాజ్యానికి? దేవుని రాజ్యానికి సంబంధం లేని వారు. నెక్స్ట్, అన్యజనులు వీటి విషయమై విచారించుదురు. వారు విచారిస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దేవునికి రాజ్యానికి సంబంధించిన వారా, అన్యజనులా? నిజమా? ఈడకి వస్తా ముందు ఏం ఆలోచించుకుని వచ్చారు? ఇక్కడికి వచ్చి చేసిన ప్రార్థనలు ఏం ప్రార్థన చేశారు? ఎంతమంది ప్రభువా నీ చిత్తము, నీ రాజ్యము, నీ మహిమ, నీ కార్యములను ప్రార్థన చేశారు? ఎంతమంది ప్రభువా నాకు ఇది ఇవ్వా, ప్రభువా నాకు అది ఇవ్వా? అడగద్దని చెప్తలే, చింతించద్దు అని చెప్తున్నా. బిడ్డకు ఒకటి కావాలంటే చింతిస్తా కూర్చోడు. తండ్రికి వెళ్ళిన నాన్న, అమ్మా, మా గొడవబెట్టి తీసుకుంటాడు. ఎందుకు? బిడ్డ కాబట్టి. కొంతమంది పిల్లలు ఉంటారులే, ఏ డైలాగ్ కొడతారు? ఎందుకు కన్నావు నన్ను? కన్నా కాబట్టి ఇవ్వాలి. అబ్బా, పరమ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, అట్లా రా. ఈ లోకపు తల్లిదండ్రులు నా దగ్గర ఎక్కడ ఉంది నీకు ఇస్తానికి? పరమ తండ్రి అంటాడు, రా నేను ఇస్తా, నా మహిమైశ్వర్యం చొప్పున ఇస్తా. నువ్వు అడిగేదాన్ని బట్టి కాదు, నేను నా మహిమైశ్వర్యం చొప్పున ఇస్తా, నా వైభవము తగినట్టుగా ఇస్తా. మై గ్లోరీ, మై స్ప్లెండర్. ఈరోజు మీరు ఇంకా అట్లా ఆలోచిస్తున్నారంటే ఆ రాజ్య సంబంధులు కాదు. మేక్ షూర్ యూ సీక్ ద కింగ్డమ్. ఇంకా నెక్స్ట్ చదవండి ఆ మాట. ఇవన్నీ మీకు కావాలనని, మీకు కావాలని నీకు తండ్రికి తెలియదా? మీ పరలోకపు తండ్రికి తెలియను. తెలీదా? ఆయనకి అన్నీ తెలుసు. వయ్యో వరి, నీకు ఇది కావాలని తెలీదా? ఈరోజు ఈ మాట వినేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని దృష్టిలో మనం చిన్న పిల్లలమే. అవునా కాదా? నువ్వు వయసులో ఎంత పెద్దోడు అవ్వచ్చు, దేవుని దృష్టిలో చాలా చిన్న వ్యక్తివే. నువ్వు వయసులో ఎంత వయసు ముఖ్యం కాదు. ఆయన రాజు, ఆ రాజుకి వయసు చెప్పు చూద్దాం. దేవుడి వయసు ఎంత చెప్పు చూద్దాం. ఈరోజు అంత గొప్ప దేవుడు నిన్ను చూసేటప్పుడు నువ్వు అడిగేదంట నథింగ్. ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, ఈ చింతలను నేడుస్తున్నావు. కానీ యేసు ప్రభు డైమండ్ అడ్వైస్ ఇస్తున్నాడు. ఏంటి చూడండి 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. అది మాత్రమే వెతకండి. అది వెతుకుతే మీకేం రావు.
ఇది కూడా చాలామంది బోధన అలాగే ఉంది. అది వెతుకుతే నీకేమి రావు, ఈ లోకంలో దేవుడు ఏమవ్వడు, చచ్చిపోతే పరలోకం ఇస్తాడు. పాప అజ్ఞానంలో బ్రతుకుతున్నారు చాలామంది. పాపం అలాంటి వారు దరిద్ర బ్రతుకుతున్నారు. గాడ్ కాంట్ హెల్ప్ దెమ్. ఇట్స్ నాట్ దట్ హీ కెనాట్, దే డోంట్ వాంట్. సింపుల్, వాట్ యూ బిలీవ్ ఇస్ వాట్ యూ గెట్. ఈరోజు చాలామందికి సగం నాలెడ్జ్. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పే మాట కాదు, యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ యాడెడ్ అంటు థీ. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే ఏదంతా నువ్వు ఆశపడ్డావో, ఏదంతా నువ్వు కోరావు, నీ అవసరత అంతా ఏదుందో మన ప్రభు తీరుస్తాడా తీర్చడా? ఆ ధైర్యాన్ని కలిగి ఉండడు దయచేసి. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. మొదట అన్నదప్పుడు ఆ మాట చూస్తే ఇట్ ఈస్ టు సే, గాడ్ ఇస్ సేయింగ్ ఫస్ట్ నేను, ఫస్ట్ నాది, ఫస్ట్ మొదట అన్న మాట చూస్తే ఆ మాట గ్రీక్ నుండి ట్రాన్స్లేషన్ చూస్తే ఎలాగంటే వస్తుందంటే, ప్రయారిటీ నేను, మొదట గమ్యం నాది, మొదటి నియమం నాది, అందరికన్నా ముందు నేను, అందరికన్నా అధికమైన విలువ నాది, అందరి మాటల కన్నా మొదట నా మాట, అందరికన్నా ఉన్నత స్థానం నాది, నేనే నీ సర్వముగా ఉంటే. అదే మొదట అన్న మాటకి గ్రీక్లో ఉండే ట్రాన్స్లేషన్ చూస్తాం. మొదట వెతుకుతే అన్న మాట ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఒక మాట ఎలా ఉంటారంటే, వెతుకువాడు కనుగొంటాడు. వెతుకుతామంటే ఏంటి? సర్చ్, విచ్ ఆల్సో ద మీనింగ్ సేస్ పర్స్యూట్. పోలీసులు పర్స్యూట్ చేస్తారు దొంగని, వెనకాల తరుముతూ ఉంటారు. కార్లో పోతా ఉంటే కార్లో వస్తూ ఉంటారు, బైక్లో పోతా ఉంటే బైక్లో వస్తారు. పట్టు వాడు ఇట్లు దూరుడు, వాడు అట్లు దూరుడు. వదులుతారా? పట్టాల్సిందే. తరుము వాడిని పట్టుకో. దేవుడు అంటే మొదట నా నీతి, నా రాజ్యాన్ని తరుముతూనే ఉండు. ఒక్కసారి పట్టుకుంటాం కాదు, ఒక్కసారి ఏదో చూసానులే అంటాం కాదు, ఒక్కసారి తెలుసులే అంటాం కాదు. వెతుకు, పట్టు. ఏ విషయమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సిచ్యువేషన్, ఎనీ ఇష్యూ, సీక్. దేవా నీ చిత్తం ఏంటి? దేవా నువ్వేమంటావు? దేవా ఏం చేయమంటావు? దేవా ఏమి జరిగించమంటావు? వెతకాలంట. అదే రీతిగా సీక్ అన్న మాటకి గ్రీక్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు దాని గురించి చదువు, అండర్స్టాండింగ్, లెర్నింగ్, నేర్చుకోవాలంట. ఈరోజు చాలామందికి దేవుని చిత్తం తెలియదు, దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని చిత్తం ఏంటో. ఈ పలానా విషయంలో ఈ పలానా వ్యక్తిని వివాహం చేసుకోవచ్చా? దేవుని వాక్యం ఏమంటుంది? ఆ వాక్యంలో లేదా? వచ్చి అడుగు. ఉందా? చదువుకో, నన్ను అడగద్దు. చాలామంది పాస్టర్ గారు ఏం చేయమంటారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవండి, దేవుడు చెప్తాడంట. ఐఎమ్ నాట్ యువర్ గురు, బైబిల్ ఈజ్ యువర్ గురు. ఐఎమ్ నాట్ యువర్ అడ్వైజర్, ద హోలీ స్పిరిట్ ఈజ్ యువర్ అడ్వైజర్. పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి, మనుషుడి మీద కాదు. ఆయన వాక్యం చదివితే, ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖములు ఇది. పరిశుద్ధాత్ముడు ఊపిరంట. దిస్ ఇస్ ద జోయ్, ద బ్రెత్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదివితే దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటుంది. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తంలో చూస్తే ఒక్క మాట చూడవచ్చు. ద బైబుల్ ఈజ్ అబౌట్ ప్రొక్లైమింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. అదే సమయంలో ఈ వాక్యం మొత్తంలో చూస్తే ద గోల్ ఆఫ్ గాడ్, దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ భూమి పైన ఆ రాజ్యాన్ని స్థాపిస్తాం. అందుకని యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన కూడా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద. నెక్స్ట్ బైబిల్లో చూస్తే ఈ నూతన నిబంధన మనం చూస్తున్నాం. గాడ్ ఇన్కార్నేషన్, దేవుడు ఈ లోకంలోకి వస్తాం, నరరూపధారిగా వస్తానికి అర్థం ఏంటి? ఈ లోకంలోకి రాజు వచ్చాడు. అల్ఫా ఒమేగా అన్న మాట మనకు తెలుసు. యేసుప్రభు అంటున్నాడు, నేనే అల్ఫాయు ఒమేగాయు. ఆ మాటకి మన గ్రీక్లో చూసినప్పుడు ఆ సైన్స్ చూస్తే వాట్ అ కో ఇన్సిడెంట్. నేను దాని గురించి చదువుతూ వాట్ అ కో ఇన్సిడెంట్. ఒక గుర్ర కనబడుతుంది, ఒక సింహం కనబడుతుంది. బికాస్ ద టెక్స్ట్ వాజ్ ఇనిషియల్లీ రిటర్న్ యాజ్ సైన్స్. నెక్స్ట్ హీబ్రూలో చూస్తే ఇట్ స్టార్ట్స్ విత్ ఎ సాక్రిఫైస్ అండ్ ద బలి, బుల్, అండ్ దెన్ యూ సీ ఎ క్రాస్. అల్ఫా ఒమేగా, ద బిగినింగ్ అండ్ ది ఎండ్. ఆ బిగినింగ్ అండ్ ది ఎండ్ అన్నమాట చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చేసే కార్యము, రాజు ఈ లోకంలోకి వస్తున్నాడు. బైబిల్ తెలియజేయబడుతుంది, నేడు మీకు రక్షకుడు జన్మించాడు. ఆ రక్షకుడు ఎవరు? రాజు. ఆయన యేసు దేవుడు, యేసు రాజు. ద పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు పర్పస్ ఈ లోకంలోకి వచ్చి ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తానికి, ఈ భూమిపై నా రాజ్యాన్ని స్థిరపరుస్తానికి. ఈరోజు నెక్స్ట్ ఆ రాజు ఎలాగ రాబోతున్నాడంట? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు ఏ రాజ్య సంబంధులు? దయచేసి స్థలం నుంచి మనం ప్రార్థన చేసుకుంటూ, మీరు యథార్థంగా మీ జీవితంలో ఏంటి, మీ చింత ఏంటి? వాట్ ఆర్ యూ సో వరీడ్ అబౌట్?
ఏం తింటాను, ఏం తాగుతాను, ఏం ధరించుకుంటాను, ఏ ఉద్యోగం చేసుకుంటాను, ఏమవుతుంది, నా పిల్లల సంగతి ఏంటి, నా కుటుంబ సంగతి ఏంటి, నా బ్రతుకు ఏంటి, ఈ చింతలో ఉన్నారా? లేకపోతే దేవుని రాజ్యం కొరకు నేను ఏం చేస్తున్నా, నా దేవుని రాజ్యం కొరకు నేను ఏం ప్రయాసపడుతున్నా, నా దేవుని రాజ్యంలో నేను ఏ స్థానంలో ఉన్నా, ఆ రాజు వస్తే నేను ఏ లెక్కప్ప చెప్పగలుగుతా? ఆ రాజు ఎంత ఘనుడు, ఆ రాజు ఎంత బలవంతుడు, ఆ రాజు కార్యాలు ఏంటి, ఆ రాజు సర్వశక్తిమంతుడు. నమ్ముతున్నారా? బిలీవ్, బిలీవ్, గ్రేట్ ఇస్ అవర్ గాడ్. ఈరోజు నీవు ఆ రాజు సంబంధిగా, ఆ రాజు వారసుడుగా ఉన్నావా? ఏంటి మీ భయాలు ఏంటి? ఏంటి మీ దిగుళ్ళు ఏంటి? ఏంటి మీ చింత ఏంటి? దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు? ఏంటి చిన్న చిన్న వాటి గురించి ఆలోచిస్తున్నారా? నీ దేవుని ఎలా సంతోషపడతానని ఆలోచిస్తున్నావా? ఏంటి ఆయన వాక్యం గురించి ఏంటి నువ్వు ధ్యానించేది? ఏంటి నీ లాభమా, ఆయన రాజ్యమా? నీ ప్రయాస ఏంటి? నీ దృష్టి ఏంటి? దేవుని మాట మారదండి. ఈరోజు కూడా యేసు ప్రభు తెలియజేసే మాట అదే. దేవుని వాక్యం మరలా 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 యేసు ప్రభు చెప్తున్నాడు, therefore the kingdom of heaven is like a certain king. రాజు గురించి రాయబడుతుంది, రాజ్యము. The kingdom of heaven is like a certain king. ఇదే మాట మరలా మరలా చెప్పుకుంటూ వస్తాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, then the king will say to those on the right hand, come you blessed of my father, inherit the kingdom prepared for you from the foundations of the world. జగతికి పునాది వేస్తం ముందే తండ్రి సిద్ధపరిచాడంట, మన కొరకు సిద్ధపరిచాడంట, ఆ రాజ్యంలో స్థానాన్ని సిద్ధపరిచాడంట, ఆ రాజ్యంలో మ్యాన్షన్స్ని సిద్ధపరుస్తున్నాడంట. యేసు ప్రభు అంటాడు కదా, ఐ విల్ ప్రిపేర్ మ్యాన్షన్స్ ఫర్ యూ. ఈరోజు నీ కొరకు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అండి, అల్పమైన వాటి కాదు. దేవుడు చేసేది ఏది అల్పమైన వాటి కాదు. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రివార్డర్. ఈరోజు ఆయన పరమ తండ్రి. నీలో దీనత్వం ఉంటే, ఆయన వాక్ మీద నువ్వు కట్టబడిన వ్యక్తిగా, ఆధారపడే వ్యక్తిగా ఉంటే, నీ జీవితంలో సమస్తం నీకు విశ్వాసం ఎంతో అంత. నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ్యా, నీ వైపు చూడాలయ్యా, నీ చిత్తము జరిగించాలయ్యా, నీ సాక్షిగా బ్రతకాలయ్యా, నిన్ను మహిమపరచాలయ్యా. నా ఆశ నిన్ను మహిమపరచాలి, నీ రాజ్యం కొరకు నేను బ్రతకాలి. ఈరోజు మన దృష్టి ఆయన వైపు ఉండాలండి. మీరు ఏది చేసినా ఆయన రాజ్యం కొరకు, మీరు ఏది చేసినా ఆయన మహిమ కొరకు. దేవుని వాక్యం తెలియజేస్తున్నాను, తిన్నను, త్రాగినను, ధరించుకున్నాను, ఏది చేసినాను ఆయన మహిమార్థమై చేయాలంట, ఆయన రాజ్య మహిమార్థమై. ఎందుకు మీరు అడిగేది దేని కొరకు అడుగుతున్నారు? ఆయన రాజ్యం కొరక? మీరు బిడ్డను అడుగుతున్నారు దేని కొరకు? ఆయన రాజ్యం కొరక? మీరు ఏంటి అడిగేది? మీరు అడిగేది ఏదైనా నా రాజ్యం కొరక, మీ స్వార్థం కొరక? ద కింగ్డమ్ ఇస్ ఆల్ అబౌట్ ద కింగ్. మన రాజు యేసు, మన యేసు రాజుకి మహిమ రావాలి మన జీవితాల ద్వారంగా. మన జీవితాల ద్వారా ఆయన రాజ్యం స్థాపించబడాలి. అవునండి, నూతన భూమి, నూతన ఆకాశము యేసు తానే ఏళ్తాడంట. ఆయనే మన రాజుగా, ఆయనే మన సర్వముగా నిరంతరము మనతో ఉంటాడంట. ఈరోజు ఈ లోకంలో మీరు అంగీకరించకపోతే ఆ రాజ్యం లేదు. ఈ లోకంలో ఆ రాజ్యానికి సమర్పించుకోకపోతే ఆ రాజ్యంలో అడుగు పెడతానికి లేదు. యేసుని నమ్ముతున్నామంటాం చాలదు, ఆయన రాజ్య వ్యక్తిగా, ఆయన రాజ్య సంబంధిగా బ్రతకాలి. దేవుడు కోరుచున్నాడు నీవు ఆయన రాజ్యంలో ఘనమైన స్థానంలో ఉండాలని. ఈ భూమి పైన నమ్మకం ఉన్న వారు ఆ రాజ్యంలో ఘనమైన స్థానంలో ఉంటారంట. కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి అధికమైన పట్టణం పైన నిన్ను అధిపతిగా చేస్తున్నానని చెప్పాడు యేసు ప్రభు. ఈరోజు నీవు నమ్మకం ఉంటే దేవుడు నిన్ను అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాడు. ఇదిగోనయ్యా, నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, నీ రాజ్య దృష్టి మాకు దయచేయ్యా, నీ రాజ్య సంబంధులుగా మమ్మల్ని చేయి ప్రభా, నీ రాజ్య భారాన్ని మాకు దయచేయ్యా, నీ రాజ్యపు కాడి మోయాలయ్యా, నీ చిత్తము ఈ భూమి పైన జరుగునుగాక పరమ తండ్రి, నీ చిత్తము జరిగించాలయ్యా. నీ రాజ్య సంబంధమైన కార్యాలు చేయాలి. ఈ లోక పద్ధతులు కాదు, ఈ లోక నియమాలు కాదు, ఈ లోక ఆచారాలు కాదు, ఈ లోక ఏం చెప్తుంది కాదయ్యా. నీ వాక్యం ఏం చెప్తుంది, నీ రాజ్యం ఏం సెలవిస్తుంది. నీ విత్తనము, నీ వాక్కు, నీ రాజ్యం వంటిదన్నావయ్యా. నీ విత్తనము, ఆ వాక్కు నీ రాజ్యంకి సంబంధించింది మేము నమ్ముచున్నాము ప్రభా. వినటం వలన విశ్వాసం కలుగుతున్నాం. విన్న మేము మా హృదయాన్ని మార్చుకోవాలి, మా తలంపులు మార్చుకోవాలి, విశ్వాసంతో బ్రతకాలి. బిలీఫ్ సిస్టమ్ మారాలయ్యా.
వాట్ వి బిలీవ్ ఇస్ వాట్ వి డూ. ఈ లోకస్తుల వల్ల మమ్మల్ని ఉండనవద్దు. అన్యుల వలె, నిన్ను ఎరగని వలె మమ్మల్ని ఉండనవద్దు. ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, ఇదంతా లోకంలో నిన్ను ఎరగని వారు ఆలోచించారు. కానీ నిన్ను ఎరిగిన మేము ప్రభా నీ రాజ్యం కొరకు పనిచేయాలి. నీ రాజ్యం నియమాన్ని ఎరిగి ఉండాలి. నిన్ను వెతకాలి. నీ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ఏం చేయమంటావో తెలుసుకోవాలి. నువ్వు ఎలాగ బ్రతకమంటావో తెలుసుకోవాలి. నిన్ను ఏది చేస్తే నీకు మహిమ వస్తుందో తెలుసుకోవాలి. నీ రాజ్యము తగినట్టుగా నీ వాక్యము ప్రకటించే దాని ప్రకారం మేము బ్రతకాలయ్యా, బ్రతుకుతామయ్యా. మాకు శక్తిని దయచే. తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు క్షమించమని వేడుకుంటానయ్యా. ఈరోజు ఈ ఆలయంలో కూడిన ప్రతి ఒక్కరు ఆశతో వచ్చిన వారయ్యా, నువ్వు ఎరుగున్నావు ప్రభా, నువ్వు తెలియజేసావయ్యా. వీరు నీ రాజ్యాన్ని వెతికేవారు కాబట్టి నీ ఆలయంలోకి వచ్చారు ప్రభా. ఇదిగో ప్రభా, వీరికి తెలియజేస్తున్నాం, వీరితో మాట్లాడుతున్నాం. వీరికి కావాల్సిన ధైర్యం దయచి. నీ బిడ్డలు అల్పులు కాదయ్యా, నీ బిడ్డలు చేతకాని వారు కాదయ్యా, నీ బిడ్డలు అనాథులు కాదు ప్రభా. అనాథులుగా విడిచిపెట్టాలని మాట ఇచ్చావు ప్రభా. దేవా, నీవు తోడుండు, నీవు లేవనెత్తు, నీ ఆత్మ కార్యాలు జరిగించు. మేము ఒంటరి వారిని కాదు, మాలో ఉండే దేవుడివయ్యా ప్రభా. నీ రాజ్య మహిమాత్మ మేము అందరి జీవితాలను స్థిరపరచు. ఈ సంవత్సరంలో మేము ఏది చేసినా నీ రాజ్యం నిమిత్తమే ఉండాలి. ఇదిగో మొదటి నెల అవుతుందయ్యా. మా జీవితంలో ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా కాదు, నీ నీతి, నీ రాజ్యాన్ని మొదట వెతుకుతామయ్యా. నీ ముందు సరిగా నిలబడతాం, నీ ముందు యథార్థంగా నిలబడతాం. మేము తప్పు చేస్తే ఒప్పుకుని వచ్చి నిలబడతాం ప్రభా. ఆ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా మేము వస్తామయ్యా. మాకు అధికారం ఇచ్చావయ్యా. మేము బిడ్డలం కాబట్టి ధైర్యంగా రాగలుగుతాం. దేవా, మేము తప్పు చేస్తే, మేము పాపం చేసినప్పుడు, మేము తప్పు చేసినప్పుడు దేవ చేయాలని చేయమయ్యా. కానీ ఈ పాపపు లోకంలో మా చేతకాని పరిస్థితులు, నిన్ను బాధ పెట్టే మాటలు, కార్యాలు, క్రియలు, చూపు ఏదున్నా కూడా క్షమాపణ అడుగుతుండగా నీ రక్తము మమ్మల్ని అడుగుతానికి సిద్ధంగా ఉందని నమ్ముతున్నాం. తొట్టులు ఉండనట్లుగా కాపాడేది నీ ఆత్మే, మమ్మల్ని బలపరిచేది నీ ఆత్మే. నీ ఆత్మ సహాయకుడిని వేడుకుంటున్నగా పరమ తండ్రి, నీ ఆత్మ కార్యాలు అందరి జీవితంలో జరిగించమని. విన్న వాక్యం అపవాది దొంగిలించుకున్నా అది మల్టిప్లై అవ్వాలయ్యా, అది మల్టిప్లికేషన్ జరగాలయ్యా. ఎవరు హృదయం తగిలినట్టుగా వారికి మల్టిప్లై అవుతుంది కదా ప్రభా. అయ్యా, నీ బిడ్డల జీవితాలను ఎరుగున్న దేవుడు, వారి పరిస్థితులు ఎరుగున్న దేవుడు, వాళ్ళ ప్రార్థన కావాల్సిన జవాబులు ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నా. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.